ఈరోజు చికెన్ కందిపప్పు మా అమ్మతో వండిపిస్తున్నా. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక అర్ధగంట కడిగి పెట్టింది. ఎంత వేసినవే? సగం కప్పు వేసినావమ్మా. సగం కప్పు టీ గ్లాస్ కందిపప్పు అది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ చికెన్కి కందిపప్పుకు సరిపడా కారం వేసుకోవాలి. సరిపడంత ఉప్పు, ఇంకేమేసాను పసుపు అయినా కొంచెం. అన్నీ కలిపి ఒక పావు గంట నానబెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అదంతా, పప్పు కారం ఉప్పు అన్నీ కలిసేటట్టు. అటుకే వేడెక్కింది. చికెన్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. చికెన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కింది. జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ మొత్తం వేసినాం. ఇప్పుడే తెంపుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు, మా అమ్మ మంచిగా చేస్తుంది చికెన్, అందుకే మా అమ్మతో చేపిస్తున్నా. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం చికెన్లో కలిపినాం కానీ కొంచెం ఆయిల్లో కూడా మంచిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అట్లయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. పావు కేజీ కొద్దిగా ఎక్కువ ఉంది చికెన్. ఒక కప్పెడు టీ గ్లాసు కందిపప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాం. కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. పప్పును కూడా మెత్తగా ఉడకనియొద్దు. పప్పు కూడా కొంచెం పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. నేను వచ్చిందని మా మరదలు బగారా వేసింది ఈరోజు. అందుకే చికెన్ కాంబినేషన్ బాగుంటుందని చికెన్ వండుతున్నాం. ఒకసారి కలిపి మంచిగా ఇది బాగా నూనెలో ఉడకాలి. చికెను కందిపప్పు అన్నీ ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కానీ బాగా ఉడకాలి, నూనెలో ఉడకాలి. ఫస్ట్ ఉడికినాక నీళ్ళు వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు అయినా నీళ్ళు వచ్చి ఉడికియాలి. మళ్ళీ ఉడికియాలి. ఇదంతా నీళ్ళ అంతే సార్. ఆ నీళ్ళ ఉడుకుతుంది. పప్పు మెత్తగా ఉడకొద్దు. పప్పు మెత్తగా ఉడికితే దాని టేస్టే పోతుంది. నీళ్ళనే రాదు. పప్పు మెత్తగా ఉడుకుతుంది. అంటకుండా మధ్య మధ్య కలపాలి. అదే పప్పు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే బంద్ చేసుకోవాలి. అన్నీ వేసి బంద్ చేసుకోవాలి. కొబ్బరి ధనియాలు కొంచెం ఉడకాలి. పప్పు పలుకు లాగానే ఉండాలి. మెత్తగా ఉడకొద్దు పప్పు. అట్లా ఉడికితే టేస్ట్ ఉండదు. ఇట్లా పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది. పప్పు మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. ఏదో కొబ్బరి ధనియాల పొడి చికెన్ అవుతుంది. ఈ మా అమ్మమ్మ కాడ నుంచి చేస్తారనమాట ఈ చికెన్ పప్పు. మీలో ఎవరన్నా ఇట్లాంటి పప్పు తిని ఉంటే కామెంట్ పెట్టండి. కొబ్బరి ఏదో కొంచెం కొబ్బరి మసాలా పొడి ధనియాల పొడి వేసి కలిపి ఒక 5 నిమిషాలు తర్వాత ఇంకా బంద్ చేసుకోవాలి. ఇంతే పప్పు ఎక్కువ ఉడుకోదు. చిక్కగా అవుతుంది. కొంచెం చిక్కగా అయితే తీయాలి. కొత్త నిమిషాలు వేసుకుంటాం. పప్పు ఇట్లనే ఉండాలి. కొంచెం పలుకు ఉండాలి. పప్పు మెత్తగా ఉడికితే బాగుంటుంది.
ఈ వేడి గుంజుకునేసరికి ఇంకా మనకు కొంచెం మంచిగా అయితే పప్పు బంద్ చేసినాక గుంజుకుంటుంది, బంద్ చేయాలి. అట్కే కాబట్టి తొందరగా గుంజుకుంటుంది అనమాట మంచిగా వేసరికి. నేను వచ్చిందని ఈరోజు 2 రకాలు ఉండే ఈరోజు కూరలు. ఒకటి చికెన్ ఫ్రై, ఒకటి చికెన్ పప్పు. మా అమ్మ చేసిన చికెన్ కర్రీ టేస్ట్ చెప్తా. టేస్ట్ చూసి నాకు తెలుసు దీని టేస్ట్ మంచిగానే ఉంటుంది. నేను ఇంతకుముందు తిన్నా. మీరు ఎవరన్నా తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, తినని వాళ్ళు ఉన్నా తినలేదని కామెంట్ చేయండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి వండుకొని తిని కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది. రివ్యూ తిని చూస్తేనే తెలుస్తుంది ఎట్లా ఉంది కర్రీ టేస్ట్ అనేది. బాగుందా మా కూర? మనకే తెలుస్తుంది. పప్పు వేసి వండుకోవాలి, చూసి తెలుస్తుంది. రొట్టె మీదకి పప్పు కూర ఇంకా బాగుంటుంది అన్నవాళ్ళకంటే.